కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్ అసోసియేషన్స్ స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం చిక్కడపల్లిలో జరిగింది. దీంట్లో మనం ఏదైతే ఫైనాన్స్ బిల్ 2025లో వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ దాని మీద గవర్నమెంట్ ఆ బిల్లుని విత్డ్రా చేయాలని చెప్పేసి ఒక కోరిక, ఇంకోటేమో మా డిమాండ్లలో ఈ 8వ పే కమిషన్ ఏదైతే జనవరి 12వ తారీఖు అనౌన్స్ చేశారో ఆ 8వ పే కమిషన్ చైర్మన్ని కానీ ఇంకా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కానీ ఇంకా గవర్నమెంట్ అనౌన్స్ చేయలేదు. దాన్ని కూడా చేయాలని చెప్పేసి 8వ పే కమిషన్ చైర్మన్ని అపాయింట్ చేసి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా ఇవ్వాలని ఒకటి, ఈ వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ బిల్ ఏదైతే రాజ్యసభ లోక్సభలో ఈ చట్టంలో గెజిట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయబడిందో దాన్ని విత్డ్రా చేయాలని చెప్పేసి మనం మెయిన్ సమస్యల మీద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రెస్టోర్ చేయాలని కూడా ఉంది. వీటన్నిటి మీద 9వ తారీఖు కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన జనరల్ స్ట్రైక్లో మనం కూడా మద్దతు తెలుపుతూ మన కోరికల్ని కూడా ప్రభుత్వం ముందు ఉంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందిరా పార్క్లో జరిగే ఈ కార్యక్రమంలో జనరల్ స్ట్రైక్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ 10 సంస్థలతో పాటు మన నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్ అసోసియేషన్ స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ మన సోమయ్య గారి నాయకత్వంలో ఆయన జనరల్ సెక్రటరీగా ఎంటైర్ టీమ్ ఆఫ్ మెంబర్స్ అందరూ కలిసి అన్ని సభ్యులు అన్ని సంస్థల వాళ్ళు కూడా కలిసి ఆ రోజు 9వ తారీఖు రోజు సమ్మెలో పాల్గొని మద్దతు తెలిపి మన కోరికలను కూడా సాధించుకోవడానికి గవర్నమెంట్ ముందర మన కోరికలు ఉంచాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇంకా కార్యక్రమాలు కూడా NCCPA కంటిన్యూస్ కార్యక్రమాలు వచ్చింది. దాని మీద కూడా ప్రతి నెల ఇక్కడ మీటింగ్ జరిపి మనం ఏ నెల ఆ నెల ఏమేమి ప్రోగ్రామ్స్ పెడుతున్నాము NCCPA కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మనము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో కూడా NCCPA కోఆర్డినేట్ కమిటీస్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. ఈ 9వ తారీఖు కార్యక్రమంలో పాల్గొనడానికి అందరూ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్స్ కూడా పాల్గొనాలని చెప్పి పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది.